ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా శుభములు. పేతురు యొద్దకు యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి పేతురుతో ఏమంటున్నాడంటే, పేతురు నీ నామును లోతుకు నడిపించు అంటున్నాడు. అప్పుడు పేతురుకి ఒక ఆలోచన రావచ్చు, ఏంటి నామునే లోపలికి నడిపించు అంటున్నాడు అని. అయితే పేతురు వెంటనే చెప్పాడు, ప్రభా మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ ఎటువంటి ఫలితం లేదు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మేము కష్టపడ్డాము కానీ ఎటువంటి ఫలితం లేదు అని చెప్పాడు. చెప్పి వెంటనే అంటాడు, అయినను నీ మాట చొప్పున అంటాడు. అంటే మేము ప్రయాసపడ్డాం, ఫలితం రాలేదు ప్రభా, కానీ నీ మాట చొప్పున, నీ మాటకు నేను లోబడతా, నీ మాటకు నేను విధేయత చూపుతా, నీ మాట వింటాను అని చెప్పేసి పేతురు తన యొక్క నామను లోతుకు నడిపించాడండి. ఎప్పుడైతే పేతురు తన యొక్క నామను లోతుకు నడిపించాడో తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలను పట్టుకున్నాడండి. అంటే తను అంతకు ముందు రోజు నైటు చాలా బాధపడి ఉంటాడు, తన హృదయం చాలా గాయమై ఉంటుంది. చాలా అంటే ఎంతో ప్రయాసపడ్డానే, ఎంతో కష్టపడ్డానే, ఏంటి అసలు ఏం చేప దొరకలేదు, అయ్యో ఏంటి ఎలా అయింది అని చెప్పేసి తన హృదయములో ఎంతగానో వేదన చెంది ఉండొచ్చు, ఎంతగానో కలత చెంది ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని మాటకు విధేయత చూపాడో, వెంటనే తన హృదయంలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా ఎగిరిపోయిందండి. వెంటనే తన హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఎగిరిపోయిందండి. తనలో సంతోషం వచ్చింది. ఎప్పుడైతే అద్భుతాన్ని చూశాడో ఆ సంతోషం పొంగి పొర్లుతుందన్నమాట. అంటే తట్టుకోలేనంత ఆనందం, అంటే తను ఊహించని రీతిలో ఒక అద్భుతం అనేది తన కన్నులతో తను చూశాడన్నమాట. అయితే దీనికి గల కారణం ఏమిటి? దేవుని మాట విన్నాడు, దేవుని మాట చొప్పున ఆయన నడిచాడు. దేవుని మాట చొప్పున అక్కడ ఏమన్నాడు దేవుడు? లోతుకు నడిపించు అన్నాడు. ఇప్పుడు పేతురు ఆలోచించవచ్చు, అసలు చేపలు పట్టేది ఎప్పటి నుంచో మేము కదా, మాకు తెలుసు ఏ టైంలో చేపలు పడతాయో, ఎక్కడైతే చేపలు పడతాయో, ఈయన వడ్రంగి కదా, ఈయనకి ఏం తెలుసు అసలు చేపల గురించి అని పేతురు అలా సందేహించాల. ఒకవేళ ఇన్ కేస్ అలా సందేహించి దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టినట్లయితే గనక పేతురు జీవితంలో అద్భుతం చూసేవాడు కాదు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. ఆయన మాటకు విధేయత చూపాడు కాబట్టి విస్తారమైనటువంటి చేపలను పట్టగలిగాడన్నమాట. మన జీవితంలో కూడా మనము దేవుని మాటను వింటే గనక ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాన్ని చూస్తామండి. ప్రతి పరిస్థితులు విడుదలను చూస్తాం, జయము చూస్తాం. మనం మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు బట్టి సమస్యలు అంతే ఉండిపోతున్నాయి, పరిస్థితులు అంతే ఉండిపోతున్నాయి అని అనుకుంటాం. కారణం ఏంటంటే, లోపం ఏంటంటే మనము ప్రభు మాట ఎడల శ్రద్ధ కలిగి ఉండకపోవడం, వినాల్సిన రీతిలో వినకపోవడం, విన్నప్పటికీ కూడా దాన్ని అనుసరించకపోవడం, అశ్రద్ధ చేయడం అన్నమాట. అంటే దేవుని మాట వినుటలోనే అసలైన ఆశీర్వాదం దాగి ఉంది, అసలైన అద్భుతం దాగి ఉందండి. పేతురు విన్నాడు కాబట్టి అద్భుతాన్ని చూశాడు. పేతురు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా, నీ బ్రతుకులో చేయడా, నీ కుటుంబంలో చేయడా, నీ స్థితిగతులను మార్చడా, నీ పరిస్థితులను మార్చడా? ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఆయన చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు, మనం కలిగిన దేవుడు, సమస్తము మీద అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అధికారం కలిగిన దేవుడు. అయితే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనలో విశ్వాసాన్ని కోరుకుంటాడండి. అంటే ఆయన మాట ఎడల మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం. పేతురు ఆయన మాట విన్నాడు కాబట్టే పేతురు జీవితంలో అద్భుతం చూశాడు. అంటే రాత్రి బాధతో ఉన్నాడు, తెల్లవారేపాటికి బాధ అంతా కూడా పోయిందండి. కారణం ఏమిటి? దేవుని మాట విన్నాడు. మనము కూడా దేవుని మాట అంటే ఆయన ఎప్పుడైనా అండి, ఆయన దేవుడు జోక్యం అయితే కనుక
అంటే సమయం కూడా ఆయన చేయగలడు. అది ఇప్పుడు కొన్ని సంవత్సరాల బట్టి జరగని కార్యాలైనా దేవుడు జోక్యమైతే గనక ఒక 5 నిమిషాలు చాలండి. ఒక 5 నిమిషాలు చాలు. అసలు 5 నిమిషాలు కూడా కాదు, నిమిషంలో అయినా సరే ఆయన చేయగలడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన జోక్యమైతే గనక ఇప్పుడు కొన్ని సంవత్సరాల బట్టి ఉండే రోగం కావచ్చు, ఆయన తీసివేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యము. అది రోగమైనా కావచ్చు, అప్పైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు. మనము ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు శ్రద్ధగా వినాలి. ఆయన ఎలా మాట్లాడతాడు? ప్రతిదినం మనం బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడండి దేవుడు. ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడు. ప్రభువా నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా, నీ మాట నాకు కావాలి అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, మన బ్రతుకులో ఉన్న వేదన తొలగిపోతాయి, మన బ్రతుకులో ఉన్న కలవరం తొలగిపోతాయండి. పేతురు జీవితాన్ని మార్చిన దేవుడు రాత్రంతా బాధతో ఉన్నాడు, తెల్లారేపాటికి సంతోషంగా మారిపోయిందండి. మనం ఆయన మాట వింటే గనక ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలని చూస్తాం. ప్రతి పరిస్థితిలో జయమును చూస్తాం. సమస్య ఏదైనా కావచ్చండి, మనం సమస్యను చూసి మనం భయపడవసరం. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉండి మనం ఎందుకు మన జీవితంలో అద్భుతం చూడలేకపోతున్నాం? కారణం ఆయన మాటకు లోబడాల్సినంతగా లోబడకపోవడం అండి. ఆయన మాటకు విధేయత చూపాల్సినంతగా విధేయత చూపకపోవడం. ఇప్పుడు పేతురుని దేవుడు లోతుకు నడిపించన్నప్పుడు విని మౌనంగా ఉన్నాడు అనుకోండి, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాలే, నాకు తెలుసులే అని చెప్పేసి మౌనంగా ఉన్నాడు అనుకో, తన జీవితం అద్భుతం జరిగేది కాదు. మౌనంగా లేడు. దేవుని మాట విన్నాక వెంటనే రెస్పాండ్ అయ్యాడు. తను రెస్పాండ్ అయ్యాడు కాబట్టి దేవుడు కూడా తన జీవితంలో అద్భుతం చేశాడండి. మనము ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత చూపుతామో అప్పుడు ఆయన మన మాట వింటాడు. అంటే మన ప్రార్థన వింటాడు. మనం ఆయన మాట వినకుండా ఆయన మన మాట వినడు. అంటే ప్రార్థన అంటే మనము ఆయన మాట వినలేదనుకోండి, ఆయన ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. మన సమస్యలు అంతే ఉంటాయి, మన పరిస్థితులు అంతే ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు నిరాశలో, నిరుత్సాహంలో అలా గడిచిపోతూ ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం ఆయన మాట వింటే గనక క్షణకాలం చాలండి, క్షణకాలం చాలు. సర్వశక్తి కలిగిన దేవుడిని అండి మనం కలిగి ఉంది. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము ఆయన మాట వింటే, ఆయన మాటను శ్రద్ధతో వింటే, ఆయన మాటకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ మనం ఇస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయండి. సమస్తాన్ని మార్చగలిగిన దేవుని మనం కలిగి ఉన్నామండి. కానా పెండ్లి విందులో యేసయ్య వెళ్ళినాక అక్కడ ఒక కొరత వచ్చింది. అక్కడ వచ్చిన కొరత ఏంటి? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన వెంటనే అక్కడ మరి యేసుక్రీస్తుకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే వాళ్ళతో, నీటితో నింపుడి అన్నాడు. బాణలను, ఆ బాణలను నీటితో నింపుడి అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారమో వారు ఆ నీటిని తీసుకొచ్చి ఆ బాణలను నింపారో, ఆయన మాటకు లోబడ్డారో, ఆయన మాటకు విధేయత చూపారో, అంటే ఇంకేం ప్రశ్నించాలి ఆయన్ని. అయిపోయింది ద్రాక్షారసము, మేము అడిగింది నీళ్ళు కాదు ప్రభువా, మేము అడిగింది ద్రాక్షారసం, నువ్వేంటి నీళ్ళు చెప్తావు అని చెప్పేసి ఆయన ఏం ప్రశ్నించాల. ఆయన ఏమైతే చెప్పారో అదే చేశారు. నింపారు. దేవుని మాట చొప్పున నింపారు. నింపిన తర్వాత దేవుడు ఏమన్నారు? ఇప్పుడు తీసుకెళ్ళి ఆ విందు ప్రధాని వద్దకు తీసుకువెళ్ళాడు అన్నారు. మరి ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు? ఫస్ట్ పెట్టిన దానికంటే దీని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ
పెండ్లిలో ఒక పరిస్థితి, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపారు. ఆయన మాట ప్రకారం వారు నడుచుకున్నారు. ఆయన ఏం చెప్పాడో అదే చేశారు. కాబట్టే అక్కడ ఉన్నటువంటి ఆ కొరత అనేది తీరిపోయిందండి. ఇన్ కేస్ ఆ కొరత తీరకపోతే అక్కడ ఎంత అవమానకరమైన పరిస్థితి ఏర్పడి ఉండేది. అటువంటి అవమానకర పరిస్థితిని ఎలా వారు జయించగలిగారు? దేవుని మాట వినుట ద్వారా అండి. దేవుని మాట వింటే మన జీవితంలో కూడా పరిస్థితిని మార్చివేస్తాడండి. అది అవమానకరమైన పరిస్థితి అయినా కావచ్చు, దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాన్ని మంచి ఆనందించే పరిస్థితిగా మారుస్తాడండి. దేవుని మాట వింటే కనుక, ఆయన మాట వింటే ఆయన మూవ్ అవుతారు ఆ పరిస్థితిలోకి, ఆ సిచ్యువేషన్లోకి. మనం ఆయన మాట విననంత వరకు కూడా ఆయన మౌనంగా ఉంటారు. ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయన మాటకి రెస్పెక్ట్ ఇస్తామో, అప్పుడు ఆ పరిస్థితిలోకి ఆయన మూవ్ అవుతారు. ఆయన మూవ్ అవ్వకపోతే, ఆ పరిస్థితిలోకి ఆయన రాకపోతే అక్కడ అద్భుతాలు జరగవు, ఆశ్చర్యకార్యాలు జరగవండి. ఆయన మాట అంటే ఆయన మూవ్ అవుతారు. మన జీవితంలో కూడా మనం ఆయన మాట వింటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఆయన మూవ్ అవుతారు. మన జీవితంలో కూడా అద్భుతాలను చేస్తారండి. దేవుని మాట వింటే మన బ్రతుకుల్లో ఆగిపోయిన అద్భుతాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయండి. మనం ఆశించినటువంటి కార్యాలు ఎన్నో సంవత్సరాలు కావచ్చు, నిరాశలోకి వెళ్ళిపోవచ్చు, జరగక నిరుత్సాహంలోకి వెళ్ళిపోవచ్చు, ఎదురు చూసి 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 అసలు ఇంకా ఆశను కోల్పోయినవి కావచ్చు. ఆయన మాట వింటే గనక అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా జయమిస్తాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఆయన మాట వింటే చాలు, ఆయన మాటకి లోబడితే చాలు. ఆయన మాట వింటే ఖచ్చితంగా మనం అద్భుతాలను చూస్తామండి. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు స్వస్థపరచమని. అప్పుడు ఆ కుష్ఠరోగులతో దేవుడు ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి. అంటే యాజకుడు టెస్ట్ చేయాలి వీళ్ళని, వీళ్ళకి కుష్ఠ ఉందా లేదా. కుష్ఠ ఉంటే కనుక ప్రజల మధ్య వాళ్ళు ఉండటానికి వీలు లేదు. కాబట్టి యాజకుడు టెస్ట్ చేయాలి. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి అన్నాడు. కానీ అక్కడ వాళ్ళకి అప్పటికే హీలింగ్ అవ్వాల, స్వస్థత జరగలేదు. కానీ దేవుని మాట ప్రకారము వారు నడుస్తూ ఉండగా, ఆ 10 మంది కూడా నడుస్తూ ఉండగా, ఆ నడుస్తూ ఉండగానే మార్గ మధ్యంలోనే ఆ 10 మందికి కూడా స్వస్థత కలిగిందండి. 10 మంది స్వస్థత నొందారు. తర్వాత ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడం జరిగింది. ఇలా 10 మంది స్వస్థత నొందాము ప్రభువా, నీ మాట చొప్పున మేము నడుస్తూ ఉండగా మాకు స్వస్థత కలిగింది అని చెప్పేసి ఆ 10 మందిలో ఒక వ్యక్తి వచ్చి దేవునితో చెప్పడం జరిగింది. అంటే ఈ 10 మంది కుష్టి రోగులు స్వస్థత పొందడానికి గల కారణం ఏమిటి? దేవుడు ఏమని చెప్పాడు? నడిచి వెళ్ళుడన్నాడు. వెళ్తూ ఉండగానే స్వస్థత కలిగిందండి. అంటే దేవుని మాట వింటే ఎవరి జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయండి. దేవుని మాట ప్రకారము నడిస్తే ఎటువంటి సమస్యలైనా ఖచ్చితంగా జయము చూస్తాము. దేవుని మాట ఏంటంటే సగం సగం కాదు. ఇప్పుడు ఆ కుష్ఠరోగులు, ప్రభా మాకు కుష్ఠ తగ్గినాకే వెళ్తాము కానీ కుష్ఠ తగ్గినాకే వెళ్తాం, కుష్ఠ తగ్గలేదు కదా ఇంకా, తగ్గినాకే వెళ్తాం అని చెప్పేసి వారు అసలు నడవలేదనుకోండి, అద్భుతం చూసేవాళ్ళు కాదు. ఆయన మాట చొప్పున వాళ్ళు నడిచారు, ఆయన మాట చొప్పున వారు కదిలేరు కాబట్టి, ఆయన మాటకు లోబడ్డారు కాబట్టి వారి జీవితంలో అద్భుతం చూశారు, వారి జీవితంలో స్వస్థతను చూశారు. ఖచ్చితంగా దేవుని మాటకు లోబడితే కనుక అది ఎటువంటి రోగమైనా విడుదల కలిగిద్ది, స్వస్థత కలిగిద్దండి. ఖచ్చితంగా దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపితే ఎటువంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా జయము కలిగిద్ది. 38 ఏండ్ల నుంచి ఒక వ్యక్తి, అంటే ఇంకా మనిషి లేచి నడవలేనటువంటి వ్యక్తి అండి. 38 ఏండ్ల నుంచి అంతే ఉన్నాడన్నమాట. మరి 38 ఏండ్ల నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో. కోనేరు దగ్గర
ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకు నడువన్నాడు. ఇంకా ఆ వ్యక్తి సాకులేం చెప్పలా, నేను 38 సంవత్సరాల నుంచి నడవకుండా ఉంటున్నాను, ఇవాళ వచ్చి నువ్వు నడువు అంటున్నావు అని కానీ ఇంకేం చెప్పలా. లెగిసాడు. అంటే దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో విన్న వెంటనే నడవడానికి ప్రారంభించాడు, నడిచాడు, తన పరుపెత్తుకుని తను వెళ్ళిపోయాడు. ఆయన మాట అన్నాడు కాబట్టి 38 సంవత్సరాల నుంచి తన జీవితంలో ఉన్నటువంటి వేదన, కలవరం, బాధ ఒక్క క్షణంలో తొలగిపోయిందండి. ఎన్నిసార్లు వేడ్చుంటాడు, ఎన్నిసార్లు ఆకలితో అలమటించుంటాడోనండి, ఎన్నిసార్లు దప్పిక వేసి అలమటించుంటాడోనండి. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడో, ఎంత కలవరం పడ్డాడో, ఎంత వేదన అనుభవించాడోనండి. తన జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడి మాటకు లోబడినప్పుడు ఒక్క క్షణమండి, ఒక్క క్షణము తన జీవితం మారిపోయింది. తన హృదయంలో ఉన్న ఆ బాధ, కలవరం, వేదన అన్నీ కూడా తొలగిపోయాయండి ఒకే ఒక్క క్షణంలో. ఆయన మాట విని ఆ మాట చొప్పునే, ఆ మాటకు లోబడినప్పుడు తన జీవితం ఎలా మారిపోయిందంటే ఆనందించే జీవితంగా. తనకు అనుకోవచ్చు, అందరిలాగా నేను నడుస్తున్నా, అందరిలాగా నేను పరిగెత్తుతున్నా, ఇక్కడ నుంచి నేను పస్తుండ అవసరంలా, ఏదో ఒక పని చేసుకుంటా, పస్తుండ అవసరంలా, మంచిగా తినవచ్చు, అందరిలాగా నేను నడవచ్చు. ఎంత సంతోషించుంటాడు ఆ వ్యక్తి. 38 సంవత్సరాలండి, ఎంత వేదన పడి ఉంటాడు. ఒకే ఒక్కసారి తన జీవితంలో దేవుని మాట అంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సమస్య అనేది తొలగిపోయింది. నీ జీవితంలో నీవు దేవుని మాటను సంపూర్ణంగా ఆ మాటకు లోబడితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఉన్నదంతా కూడా తొలగించి వేస్తాడండి. వేదనను తీసివేస్తాడు, బాధను తీసివేస్తాడు, శ్రమను తీసివేస్తాడండి. ఆయన మాట వింటే చాలు. ఆయన ఏం చెప్తే అది చేస్తే చాలండి. ఆయన మాట విని మౌనంగా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది ఉంటారు, దేవుని మాట వింటారు, శ్రద్ధగా వింటారు, ఆయన ఏం చెప్పారు అది వింటారు, శ్రద్ధగా వింటారు, శ్రద్ధగా విని మౌనంగా ఉంటారు. వీళ్ళు మౌనంగా ఉన్నంతకాలం దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. ఆయన మాట చొప్పున నడిచేవారంటే దేవునికి ఇష్టం అండి. ఆయన మాటకు విధేయత చూపేవారంటే దేవునికి ఇష్టం. వారి జీవితంలో ఆయన కదులుతాడు, ఆయన మూవ్ అవుతాడు. సమస్యలు అన్నీ ఆయన చేతిలోకి తీసుకుంటాడు, ఆయన మారుస్తాడు. పరిస్థితులు కావచ్చు, వ్యక్తులను కావచ్చు అండి, సమస్తాన్ని ఆయన మారుస్తాడండి. ఆయన మాట అంటే చాలు, ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు జయమిస్తాడండి. ఒకరోజు శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చాడు. దేవునితో అంటున్నాడు, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు, మరి ఆ దాసుని స్వస్థపరచు అని చెప్పేసి దేవుని అడుగుతాడు. దేవుడు అంటాడు, సరే నేను ఇంటికి వస్తానంటే, అయ్యా నేను నా ఇంటి వరకు రానవసరంలా, నువ్వు జస్ట్ ఒక్క మాట చెప్పు నా దాసుని గురించి, నా దాసుడు స్వస్థతను అందాలని నీ నోటితో ఒక మాట చెప్పు. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది. నీవు నీ నోటితో ఏదైతే పలుకుతావో అది జరిగిద్ది. నువ్వు రానవసరం లేదయ్యా, జస్ట్ నీ నోటిలో నుంచి ఒక్క మాట నా దాసుని గురించి మాట్లాడు చాలు, ఖచ్చితంగా నా దాసుడు స్వస్థత పొందుతాడు. నా దాసుడు ఆ స్వస్థత నుండి తన కుటుంబం మంచిగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి నువ్వు ఒక్క మాట పలుకు. అప్పుడు దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు కూడా శతాధిపతి అంటాడు, సరే నీ ఇంటికి వెళ్ళు అంటాడు. నువ్వు విశ్వసించిన ప్రకారం జరిగితే నీ ఇంటికి వెళ్ళు అంటాడు. దేవుడు ఎప్పుడైతే శతాధిపతితో నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరిగిద్ది నీ దాసునికి అని దేవుడు తన నోటితో ఏ టైంలో అయితే ఆయన ఆ మాట పలుకుతూ ఉన్నాడో అదే సమయంలో అదే టైంలో ఆ దాసుడు స్వస్థత పొందుతాడండి. ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళే టయానికి
ఆ దాసుడు స్వస్థత నొంది ఉంటాడు. ఆ శతాధిపతి ఆ దాసుని ఇంటికి వెళ్ళి ఆ దాసుని అడుగుతాడు, ఏ సమయంలో నువ్వు స్వస్థత నొందావు అని. ఆ దాసుడు చెప్తాడు, అలానే ఏ సమయం అని. అది ఏ సమయం అంటే, యేసయ్య ఎప్పుడైతే తన నోటితో నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును అని పలికాడో అదే సమయంలో ఆ దాసుడు స్వస్థత నొందాడండి. ఈ మాటలు వింటున్న నీవు ఖచ్చితంగా విశ్వసిస్తే గనక నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడండి. నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆయన మాట వింటే కనుక, ఆయన మాటకు లోబడితే కనుక ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. జక్కయ్యతో దేవుడు మాట్లాడాడు, జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంటికి రాబోతున్నాను. వెంటనే ఆ మాటకు లోబడ్డాడు జక్కయ్య. దేవుని ఆహ్వానించాడు తన ఇంటికి. తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారిపోయింది, తన స్థితి మారిపోయింది, తన కుటుంబ పరిస్థితి మారిపోయింది. ఒక పాపిగా ఉన్న జక్కయ్య అబ్రహాం సంతానంలో, రక్షింపబడినటువంటి సంతానంలో చేర్చబడ్డాడండి. ఆయన మాట విన్నాడు, ఆయన బ్రతుకు మారిపోయింది. మనము కూడా ఆయన మాట వింటే మన బ్రతుకులు మారిపోతాయండి. యేసుక్రీస్తు ఒక గ్రామానికి వెళ్ళినా, ఒక పట్టణానికి వెళ్ళినా, ఆ పట్టణంలో ఉన్న రోగులందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు. ఒక గ్రామానికి వెళ్తే గ్రామంలో ఉన్న రోగులందరినీ, రోగులు కావచ్చు, దెయ్యాలు పట్టిన వాళ్ళు కావచ్చు, మాట్లాడిన వాళ్ళు కావచ్చు, నడవలేని వారు కావచ్చు, అనారోగ్యంతో బాధపడేవారు కావచ్చు, వీళ్ళందరినీ దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే స్వస్థత కొరకు అన్నమాట. వీళ్ళందరూ కూడా స్వస్థత నుండి సంతోషించి ఆనందంతో ఇంటికి వెళ్ళేవాళ్ళండి. దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా దేవుడు అట్టి చేతులతో పంపడు. వేదనతో, కలవరంతో, బాధతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని అదే బాధతో తిరిగి పంపడండి దేవుడు. ఆ వేదన తీసేస్తాడు, ఆ కలవరం తీసేస్తాడు, ఆ బాధను తీసేస్తాడు. సంతోష హృదయంతో, ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్తారండి. ఆయన మాట వింటే ఆయన అద్భుతాలు చేస్తాడు. పేతురు దేవుని మాట విన్నాడు కాబట్టి అద్భుతాన్ని చూశాడు. కానా పెండ్లి విందులో దేవుని మాట విన్నారు, అద్భుతాన్ని చూశారు. కుష్ఠరోగులు దేవుని మాట విన్నారు, అద్భుతాన్ని చూశారు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి దేవుని మాట విన్నాడు, అద్భుతాన్ని చూశాడు. శతాధిపతి దేవుని మాట విన్నాడు, అద్భుతాన్ని చూశాడండి. అనేక మంది దేవుని మాటని వారి జీవితంలో అనేక అద్భుతాలను చూశారు. నీవు ఈ మాటలు వింటూ ఉండగా దేవుని మాటకు సంపూర్ణంగా లోబడితే గనక, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపితే గనక ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడండి. ఆయన ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవునికి సమస్తము సాధ్యమండి. ఆయన నీ కొరకు ప్రాణమే ఇచ్చేసాడండి. అంతగా ప్రేమిస్తున్న దేవుడు నీ కొరకు ఏమీ దాచుకోలేదు కదా. నీ కొరకు నువ్వు ఉన్నటువంటి శ్రమ కావచ్చు, నీకున్న అనారోగ్యం కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు అండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ప్రాణమే ఇచ్చేసిన దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడండి. ప్రాణమే ఇస్తే ఇంకేంటండి, దానికి మించింది ఏది లేదు కదా. ఆయన సమస్తము చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడండి. అయితే మనం ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడితే ఏదైనా చేస్తాడండి, ఏదైనా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన మాట వింటే ఆయన ఏదైనా చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమండి, సమస్తము చేయగలడండి. ఆయన నీ కొరకు ప్రాణమే ఇచ్చాడండి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకున్న సమస్యల నుంచి నిన్ను విడిపించలేడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు ఉంటున్న పరిస్థితుల నుంచి నిన్ను విడిపించలేడా? నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీకున్నటువంటి ఆ సమస్యలో జయము అనుగ్రహించలేడా? చెయ్యగలడు. చేయడం లేదంటే ఆయన మాట వినడం లేదని అర్థం. మనం ఆయన మాట వింటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పరిస్థితులు మారుస్తాడు, సమస్యలను మారుస్తాడు, వ్యక్తులను మారుస్తాడు, స్థితిగతులను మారుస్తాడు, సమస్తాన్ని మారుస్తాడండి. ఆయన మాట వింటే సమస్తము మనకు మేలుకరంగా మారుస్తాడండి.
ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు విధేయత చూపితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలను చూస్తామండి. ఆయన మాట వింటే చాలండి, మనం ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలను చూస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను మహాగణుడు ఒక తండ్రి, నీ కొందనాలయ్యా. గొప్ప దేవుడా, నీ కొందనాలు. సర్వశక్తి కలిగిన యేసయ్యా, నీ కొందనాలు ప్రభా. నీ బిడ్డలు మాట విన్నప్పుడు వారి జీవితంలో అద్భుతాలు చేసావు ప్రభా. శతాధిపతి యొక్క దాసుడు కావచ్చు, పేతురు విషయంలో కావచ్చు, కాన పెండ్లి విందులో కావచ్చు, కుష్ఠరోగుల విషయంలో కావచ్చు ప్రభా. వారు నీ మాట విన్నారు కాబట్టి ప్రభా, వారి జీవితంలో అద్భుతాన్ని చేసి నీ బిడలంగా మా జీవితంలో కూడా ప్రభా తండ్రి అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. సర్వశక్తి కలిగిన యేసయ్య, సర్వాధికారం కలిగిన యేసయ్య తండ్రి, మా అందరి జీవితాలలో అద్భుతాలను చేయండి ప్రభా. ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రభా. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులను జరిగించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభా. మా అందరి జీవితంలో ప్రభా నీ అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మేమందరము కూడా సంపూర్ణంగా నీ మాటకు లోబడే కృపను మా అందరికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.